ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికి వస్తే ఎట్లా చూస్తారు? మాగంటి అకాల మరణం తర్వాత అక్కడ ఎన్నికలు తప్పవు. సో చాలా వరకు కాంగ్రెస్ అక్కడ బలమైన అభ్యర్థులు బరిలోకి దించాలనుకుంటున్నది. బీఆర్ఎస్ కూడా మాగంటి సతీమణి అనుకుంటుంది. ఇంకొంతమంది పేర్లు వస్తున్నాయి. సో బీజేపీ నుంచి ఏ అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది? మైనార్టీ ఓటర్లు కొంత మీకు దూరంగా ఓటరు మీ పార్టీకి అనే చర్చ జరుగుతుంది. సో ఇక మరి బీసీ సామాజిక వర్గమా, రెడ్డియా, వెలవన ఎవరు వచ్చే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వాళ్ళు అయితే ఉన్నారో ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. ఇది ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది. కాబట్టి ఆయన విజ్ఞుడు, బాగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయ గారు పార్లమెంట్ మెంబర్గా ఉండరు. ఆయన యాదవ్ సామాజిక వర్గం, కుర్మ యాదవ్ సంబంధించిన సామాజిక. ఆనాడే అంతకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, యాదవ్ గెలిచిండు ఇక్కడ పార్లమెంట్లో. దాని తర్వాత దత్తన్న గెలిచిండు. దత్తన్న అందరి అన్న, దత్తన్న అందరికీ పొత్తన్న, దత్తన్న అందరికీ పొత్తన్న. అందుకనే దత్తన్న గెలిచిండు. దత్తన్న 2 సార్లు గెలిచిన తర్వాత ఆ సీటును కిషన్ రెడ్డి గారు గెలిచిండు. కిషన్ రెడ్డి గారు యోగ్యుడు, బాగా ఆలోచించే వ్యక్తి. ఈ నియోజకవర్గంలో మొత్తం టోటల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కుర్మ యాదవుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే. అట్లనే ఇక్కడ కూడా యాదవుల ప్రాధాన్యత బాగున్నది. జూబ్లీహిల్స్లో వాళ్ళ 60,000 ఓట్లు ఉంటాయి. 60,000 ఓట్లు యాదవుల సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి. అంటే కుర్మ యాదవులు కలిస్తే 60,000 ఓట్లు ఉంటాయి. ఓకే. అంటే ముస్లిం జనాభా తర్వాత యాదవులు మాత్రమే ఉంటారు. ఇక్కడ కట్టు, బొట్టు, బోనం, కంకణం యాదవులు మాత్రమే హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతాను. హిందూ సాంప్రదాయాన్ని కాపాడేది ఇక్కడ యాదవులు మాత్రమే. ఓకే. వాళ్ళు పోషమ్మ పెడతాన్లా, పోలేరమ్మకు పెడతాన్లా, బోనం ఎత్తుకుంటాన్లా, శివన్ దూల్తాన్లా, శివసత్తులు ఏరుతాన్లా. కానీ యాదవులు మాత్రమే ఇక్కడ ఈ హిందూ సామాజిక వర్గానికి ప్రతినిధులు. కాబట్టి వాళ్ళు ముస్లిం క్యాండిడేట్కే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం లేకుండా వాళ్ళు బతకలేరు. ఎంఐఎం కూడా వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా మావోని పెట్టుకుని అంటారు. నిన్న కాకపోయినా అజారుద్దీన్ గారే పేరు విన్నాము. రేపు ఆయనకు కేంద్రంలో కూడా పలుకుబడి ఉంటుందని అనుకుంటాను నేను. కాబట్టి మా కిషన్ రెడ్డి గారు కూడా యోచన చేస్తాడని అనుకుంటాను. మన బీసీ సామాజిక వర్గంకు, అందులో యాదవ సామాజిక వర్గం ఎవరైనా క్యాండిడేట్ ఉంటే బాగా లాభం జరుగుతుందని నేను. ఉన్నాడా బీజేపీకి బీసీ క్యాండిడేట్ యాదవ సామాజిక వర్గం ఉన్నాడా? కాంగ్రెస్కో నవీన్ యాదవ్ అన్న కనబడుతున్నాడా? బీజేపీలో ఉన్నాడా అట్లా? ఒకవేళ నవీన్ యాదవ్కు మళ్ళీ వాళ్ళు దోకా చేస్తే ఏం చేయాలి? నవీన్ యాదవ్ వస్తాడా బీజేపీలోకి? నవీన్ యాదవ్ అరే ఆయన ఎంఐఎం పార్టీలో పోటీ చేసిండు. 5 వరకు ఆయన ఎంఐఎం పార్టీలో పోటీ చేసిండు. బీజేపీకి అస్సలు పడదు కదా. నేనేమంటానంటే ఇవన్నీ పాము ముంగిస దెబ్బలాట నిజం. పాము ముంగి దెబ్బలాట నిజం. అసలు పాము ఉండదాట ముంగిసి ఉండదు. ఎరికేనా? ఒక దస్తి ఉంటుంది. దస్తిని ఏం చేస్తాడంటే మాయం చేస్తాడు. దస్తిని మాయం చేసి ఆడ పాముని ఎత్తాడు. ఒక ముంగీసను తీసుకొస్తాడు. పాము ముంగి దెబ్బలాట అంటాడు. అది పాము ఉండదు, ముంగీసు ఉండదు. మళ్ళా దస్తిను బుట్టు ఉంటుంది. కాబట్టి రాజకీయాలలో పాము ముంగి దెబ్బలాట నిజం. కానీ ఆడ దస్తి ఉంటుంది, ఒక బుట్టు ఉంటుంది తప్ప ఆడ ఏముండదు. అట్లనే ఆయన ఎంఐఎం పార్టీలో ప్రాధాన్యత వహించిన మాట నిజం. కాంగ్రెస్ పార్టీలో మెరిక లాంటి యువకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత వహిస్తాడు. ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన ఏం చెయ్యాలి చెప్పాలి. నిజంగా ఒకవేళ నవీన్ యాదవ్ని బరిలోకి దిస్తే మరి మీరు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు అక్కడ యాదవ్లే ఒక ప్రతీకగా ఉన్నారు బోనాలకైనా సాంప్రదాయానికి అని అంటున్నారు. మరి ఇక్కడ నవీన్ యాదవ్ దించితే అక్కడ మరొక యాదవ్ దించాల్సి వస్తుంది. ఇక్కడ అటువంటి యాదవ్ ఉన్నాడా బీజేపీలో? కాంగ్రెస్లో నవీన్ యాదవ్ దించితే నవీన్ యాదవ్కు అవకాశం ఇస్తే నవీన్ యాదవే మొగోడు అవుతాడు. గెలుస్తాడు. ఇప్పటి చెప్తానా, నేను బీజేపీ నుండి చెప్తానా, నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మోసం చేసుడు వెన్నతో పెట్టిన విద్య కాంగ్రెస్ పార్టీకి మోసం చేసుడు. పోతే వాళ్ళు ఆల్ ఇండియాలో పేరెన్నిక కన్నా అజారుద్దీన్ మాట తప్పరు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు మొన్ననే యుద్ధంలో మొన్న ఏది సింధూర్ దాంట్లో పాకిస్తాన్ ముఖాన ఈయన మాట్లాడతాడు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ ముఖాన మాట్లాడతాడు. ఎందుకు? ఆయన ప్రేమ అంతా తుర్కోళ్ళు ఓట్లు కావాలి, ముస్లింల ఓట్లు కావాలి. ఇవాళ ఇక్కడున్న ఓవైసీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు. ఎవరికి సపోర్ట్ చేస్తాడు? మామూనికి ఇస్తే సపోర్ట్ చేస్తా అంటాడు. మామూనికి ఇస్తే సపోర్ట్ చేస్తా అంటాడు. అజారుద్దీనే కనిపిస్తాడు కదా. అంటే నవీన్ యాదవ్కు దోకా చేసినట్టే కదా. నవీన్ యాదవ్కు నమ్ముకున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ. దోకా చేసినప్పుడు నవీన్ యాదవ్ ఏం చేయాలి? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఇస్తే గెలుస్తుంది అంటావా? అవకాశం అవుతున్నది, గెలిచే ఛాన్స్ ఉన్నది. అవకాశం. బీజేపీ పార్టీ నాయకులు కదా,
అవకాశం అయినా కాంగ్రెస్ గెలుస్తాండ్రా? బీజేపీ పార్టీ నాయకులైనా కూడా నవీన్ యాదవ్కి ఇస్తే ఆయనకు అవకాశం మెరుగవుతుంది. కానీ నవీన్ యాదవ్కు ఇస్తారని నేను అనుకుంటలేను. కానీ బీజేపీలో మా కిషన్ రెడ్డి గారు యోగ్యులను యోచిస్తాడు. ఈ ఎన్నికతోటి ఈ యొక్క మహానగరం యొక్క దిశ తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా కిషన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని విడిచిపెట్టాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.